హాయ్ అండి, ఈ మసాలా గ్రేవీతో రెస్టారెంట్ లో చాలా రకాల వెరైటీస్ కర్రీస్ చేస్తారు. ఈ గ్రేవీతో కడాయి చికెన్ చేద్దాం. ప్రాసెస్ కి వెళ్దాం. ఆయిల్ పోసి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, నువ్వులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు వేసి టమాటా ముక్కలు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి కారం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలితే గ్రేవీ రెడీ అయినట్టు. కడాయిలో ఆయిల్ పోసుకొని చికెన్ వేసి 2 నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి మసాలా గ్రేవీ వేసి బాగా కలిపి పాలను పోసి కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ వేయాలి. కొద్దిగా కస్తూరి మేతి వేసి 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కడాయి చికెన్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.